హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. దిస్ ఇస్ డే 2 ఆఫ్ కేరళ రైడ్. ఆల్రెడీ డే 2 బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. దాంట్లో మనం ఆదియోగి ఈషా ఫౌండేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఆ వీడియో కానీ ఇంకా చూడకపోయి ఉంటే పైన ఐ కార్డ్ బటన్ ని క్లిక్ చేసి చూడండి, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళాకైతే రైడ్ స్టార్ట్ చేసేసా. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చి వాల్పరై, విచ్ ఈజ్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. ఇక్కడ నుంచి దగ్గరగా 100 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఈ సిటీలో రైడ్ చేయాలంటేనే పెద్ద తలకాయ నొప్పి. మెయిన్లీ ఈ ఆటో రైడర్స్ తోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకడేమో ఇటు నుంచి, ఒకడేమో అటు నుంచి వస్తాడు. ఏమో అట్లా నడుపుతున్నావు అంటే నా కొడుకు అడ్డంగా చూస్తాడు. అందుకే మనం అన్ని మూసుకొని ఇటు అటు చూసుకొని మంచోళ్ళ నడుచుకుంటూ పోవాలా. అసలే కొత్త ప్లేస్, మనం ఏమాత్రం కిరికిరి అయినా వాళ్ళు వేసుకుంటారు. నేను ఈవినింగే హాఫ్ ట్యాంక్ ఫుల్ చేసా, మళ్ళీ ఎందుకో హాఫ్ ఉందని ఫుల్ చేసేస్తున్నా. ఇంకా కొద్దిసేపట్లో ఘాట్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వాల్పరై వరకు అదే రూట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మధ్యలో ఏమైనా పెట్రోల్ బంక్ ఉంటుందో లేదో అని డౌట్ గా ట్యాంక్ ఫుల్ అయితే చేసేస్తున్నా. అసలే మన దరిద్రం 5G నెట్వర్క్ లా చుట్టుపక్కల ఉంటుంది. మీరు కోయంబత్తూర్ నుంచి వాల్పరై వెళ్ళాలంటే ఫస్ట్ పొల్లాచి రండి. అక్కడ నుంచి రూట్ అయితే సూపర్ ఉంటుంది. దానికి మనం అన్నమలై టైగర్ రిజర్వ్ చెక్ పోస్ట్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మనం వెహికల్ నెంబర్ ఇచ్చి టికెట్ అయితే తీసుకోవాలా. 50 రూపీస్ అయితే చార్జ్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి వాల్పరై వెళ్ళే వరకు మొత్తం ఘాట్ ఏరియానే. ఒక్కటి కాదు, రెండు కాదు, మొత్తం 40 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటుంది. ఈ రోడ్ అయితే బైక్ రైడర్స్ కి ప్యారడైజ్. అసలు చెక్ పోస్ట్ దాటి కొంచెం దూరం వెళ్తే లెఫ్ట్ సైడ్ చాలా పెద్ద డ్యామ్ ఉంటుంది. దాని పేరే ఆలియర్ డ్యామ్. కింద చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి అలాంటి చోట్లంతా మనం ఆపము. ఇంకా పైకి ఎక్కి మనం అక్కడ నుంచి వ్యూ చూద్దాం. అక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ కనిపిస్తుంది. ఇంకా కింద నుంచి కొద్ది దూరం డ్రైవ్ చేసిన తర్వాత డ్యామ్ చూడడానికి ఒక ఓపెన్ ప్లేస్ అయితే దొరికింది. ఇంకా అక్కడ ఆపేసి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్భుతం, అమోఘం. ఇంకా ఈ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ఏ వర్డ్స్ లేవు, ఎందుకంటే దీనికి మించి తెలుగు నాకు రాదు. ఇక్కడ నుంచి సీన్ మనకు సరిపోవట్లేదు, కానీ ఇంకా పైకి వెళ్ళి అక్కడ నుంచి చూద్దాం, ఇంకా బాగుంటుంది. అలానే చాలా సేపటి నుంచి ఒక ఓపెన్ ప్లేస్ అని ఎత్తుకుతున్నా, మొత్తానికి దొరికింది. ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం ఎలా కనిపిస్తుంది. ఇలాంటి ఘాట్ రోడ్లో బ్యారియర్ నుంచి కింద పడితే మాత్రం డైరెక్ట్ సాయిరామ్. మనకి ఎంత ఏజ్ వచ్చినా ఇలాంటి కోతి పండ్లు మానము. సో ఇదే ఆలియర్ డ్యామ్. కింద కన్నా ఇక్కడ సూపర్గా కనిపిస్తుంది. ఇంకా అక్కడ నుంచి పోవాలంటే మనసు రావట్లేదు, కానీ ఇన్ టైం ప్లేస్ కి రీచ్ అవ్వాలంటే తప్పదు. ఇంకా ఘాట్ ఏరియాలో పైకి వెళ్తా ఉంటే నా ఎయిర్ మొత్తం బ్లాక్ అవుతుంది. అసలు ఏం వినిపించట్లేదు. నార్మల్ గా హై ఆల్టిట్యూడ్ లో అందరికి వచ్చే ప్రాబ్లమే అది. కానీ అదర్ మోడ్ లో ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు అదొక వేరే విషయం. కానీ మనం ఓన్ గా బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఇలా అయితే చాలా కష్టంగా ఉంటది. ఆ హెయిర్ పిన్ బెండ్ దగ్గర ముందొచ్చే కార్ అసలు హార్న్ వేస్తున్నాడో లేదో అసలు ఏం వినిపించట్లేదు. వాడు కానీ తిన్నగొచ్చి గుర్తే నేను డైరెక్ట్ వెళ్ళి డ్యామ్ లో పడతా. అబ్బాబాబా ఏముంది వ్యూ అయితే. సో గైస్, ఇదే అన్నమలై టైగర్ రిజర్వ్. అప్పుడెప్పుడో స్కూలింగ్ టైంలో జియోగ్రఫీ సబ్జెక్ట్ లో చదివినాం. ఇప్పుడు ఇలా తిరుగుతున్నాం. టైం చేంజెస్ బ్రో. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. నేను రైడ్కి ప్లాన్ చేసే ముందు నా లిస్ట్లో అసలు వాల్పరై అనే ప్లేసే లేదు. కానీ ఏదో ఒక రోజు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ర్యాండమ్గా ఒక రీల్ వచ్చింది. రీల్ చూసా, లొకేషన్ బాగుంది, ల్యాండ్స్కేప్స్ బాగుంది, మన ఫొటోస్కి వీడియోస్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా మెయిన్లీ కేరళ వెళ్ళే రూట్లోనే ఉంది. ఇంకా ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉండగా ఎలా రాకుండా ఉండగలం అనుకున్నావు అక్క? అంటే కొన్నిసార్లు మనం ఏం కోరుకుంటామో అది దేవుడు ఇవ్వడు, మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు. దాని అర్థం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ దేవుడు కాదు, ఇంకా నేను చెప్పేది ఇన్స్టాగ్రామ్ రీల్ గురించి కూడా కాదు. ఇంకా ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. అప్పటి వరకు రైడ్ బాగానే ఉంది, కానీ అప్పుడే ఒక చిన్న మిస్టేక్ అయింది. యాక్చువల్లీ లొకేషన్ బాగుందని ఏదో రీల్స్ షూట్ చేద్దామని నా కెమెరాని తీసి హారిజంటల్ నుంచి వర్టికల్ పెట్టానా. సో అక్కడ నుంచి రైడ్ మొత్తం వర్టికల్ అని షూట్ అయింది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మొత్తం అలానే ఉంటుందేమో. మనం వాల్పరైకి ఎంత దగ్గరగా పోతున్నామో అంత డైనామికల్ గా క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది. నార్మల్ కండిషన్ నుంచి ఫాగీ వెదర్ కి అయితే కన్వర్ట్ అయిపోయింది. ఇంకా క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఇంకా నా హ్యాండ్స్ అయితే లిటరలీ ఫ్రీజ్ అయిపోయింది. ఇంకా రైడే చేయలేకపోతున్నా. గ్లౌస్ తీసి వేసుకుందాం అనుకుంటేసరికి గ్లౌస్ ఏమో బ్యాగ్ లోనే ఉంటుంది. అవంతా తీయాలంటే మొత్తం దింపాలి. అందుకే కొద్దిసేపు పక్కన ఆపేసి ఇంకా వ్యూని ఎంజాయ్ చేద్దామని కూర్చున్నా. Guys, look at this climate. It's not early morning. It's currently 4:40 evening. God. My darling. ఏమో సోలో రైడ్ అంటాం కానీ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది కొన్నిసార్లు. ఏమో ఈ మైండ్ సెట్ నాకే అర్థమై సావదు, ఇంకెవరు అర్థం చేసుకుంటారని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి.
ఇంకా అక్కడ నుంచి ఈ వెదర్, ఈ రోడ్స్, ఈ మౌంటైన్స్ని ఎంజాయ్ చేస్తూ స్లోగా రైడ్ చేసి కొద్ది దూరం వచ్చిన తర్వాత నాకు ఈ గ్యాంగ్ అయితే కనిపించింది. నేనేం చెప్పానో వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ వాళ్ళ కెమెరా చూడగానే రెచ్చిపోయినారు. అట్లా సెట్ అయింది మా వైబ్ అయితే. చాలా రోజుల తర్వాత నేను చాలా హ్యాపీగా నాలో నేనే నవ్వుకుంటూ రైడ్ చేస్తా ఉన్నా. ఎందుకో తెలియదు కానీ చాలా హ్యాపీగా అయితే ఉన్నా. ఎప్పుడు ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి కాదు అమ్మ. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రిప్ ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది లైఫ్. దానికి మనం వాల్పరై మెయిన్ సిటీకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా రీచ్ అయిన వెంటనే మనం స్టే గురించి అయితే వెతకాలి. ఎందుకంటే చాలా వరకు టూరిస్ట్ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ హోమ్ స్టేస్ చాలా దొరుకుతాయి. సో అక్కడ బడ్జెట్ కొంచెం ఎక్కువ అయినా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. సో బాగుంటుంది. సో ఐ హైలీ ప్రిఫర్ హోమ్ స్టేనే సజెస్ట్ చేస్తాను. సో మీరు కూడా ఎప్పుడైనా వాల్పరై వచ్చినట్టయితే హోమ్ స్టేనే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. రూమ్ అయితే ఇలా ఉంది, గార్డెన్స్తో సూపర్గా ఉంది. కరెక్ట్గా పైనుంచి లొకేషన్ చూపిస్తా ఆగండి. ఇప్పుడైతే వర్షం పడుతుంది, మబ్బుగా ఉంది, ఏం కనిపించదు. ఇక్కడ నుంచి లొకేషన్ అంతే ఇలా ఉంది. అవంతా టీ గార్డెన్స్, సూపర్ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా రేపు మార్నింగ్ సిటీ మొత్తం తిరుగుదాం. అండ్ ల్యాండ్స్కేప్స్ అన్ని ఫొటోస్, వీడియోస్, వాటర్ ఫ్లోస్ చాలానే ఉన్నాయి ప్లేసెస్ తిరగడానికి. ఇక నెక్స్ట్ వీడియోలో వాల్పరై సిటీ మొత్తం చూపిస్తాం. అప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.